ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ವೇದ ವಿನುತ ರಾಜ ಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ವೇದ ವಿನುತ ರಾಜ ಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ಸತತ ರಾಮದಾಸ ಪೋಷಕ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ವಿತತ ಭದ್ರಗಿರಿ ನಿವೇಶಕ ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే. న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే. రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే. రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గోపాలస్వామి మరి ఆంజనేయ స్వామి దేవస్థానము శ్రీ బైరాగి మఠం అనే పేరుతో పిలువబడుతున్నది. ఈ దేవస్థానం నందున గత నెల 30 తారీఖు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు వసంత నవరాత్రి ఉత్సవం పేరిట ఉత్సవాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా నిన్న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణము అత్యంత వైభవంగా జరిగి ఉన్నది. దానికి మన తాడేపల్లిగూడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పూజ దంపతులు మరి వారి కుమారులు వారి దంపతులు కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడ ఇన్ఛార్జ్ శ్రీ మలవల్ బాబ్జీ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఈల్ నాని గారు వారందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారండి. ఈ రోజున శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్నామండి. ఈ రథోత్సవ కార్యక్రమంలో కూడా భక్తులు 50 మంది పాల్గొని ధరించవలసిన కోరుతున్నాము. మన ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా జరపబడుతున్నాయండి. అలాగే మన పెంటపాడుకు సంబంధించిన గ్రామ పెద్దలు, మన తెలుగుదేశం ఇన్ఛార్జి గంధం సతీష్ గారు, మన ప్రెసిడెంట్ పీతల సత్యనారాయణ గారు, సంతోష్ గారు, మన తోట గోపి గారు, వారి కుమారులు తోట రాజా గారు, అలాగే అందరూ కూడా తదితర గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు
భక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతో మేము శ్రీరామనవమి వేడుకల్ని మన బైరాగి మఠం నందు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసి జరుపుతున్నామండి. ఈరోజు శోభాయాత్ర కార్యక్రమంలో కూడా మన భక్తులందరూ కూడా కేపెంటపాడు సంబంధించిన గ్రామస్తులే కాకుండా సహాయ సహకారం అందిస్తున్నారండి. వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా దేవస్థానానికి సంబంధించిన బైరాగి మఠానికి సంబంధించిన ప్రధాన అర్చకులు దాసుబాబు గారు, అలాగే ఉప ప్రధాన అర్చక పూర్ణాన్ త్రిపాఠి గారు, అలాగే మన రామశర్మ గారు, మొదలైన మన అర్చక బ్రహ్మ సుబ్రహ్మణ్యం గారు తదితరుల అర్చకుల యొక్క సహాయ సహకారాలను కూడా మరవలేనివ్వండి. నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే మన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కూడా మా యొక్క కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ఎంతో అద్భుతంగా కూడా వారి పేపర్లో రాస్తూ ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తున్నారండి. అందులో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా పాత్రికేయ సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మరొకసారి ప్రభుత్వ మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆ సీతారామచంద్రమూర్తి, ఆ గోపాలస్వామి యొక్క దివ్య ఆశీస్సులు వారి కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరి ప్రార్థిస్తున్నానండి. మా గ్రామస్తులకు కూడా, మా కేపెంటపాడు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, భక్తులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానండి. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క శోభాయాత్ర పాల్గొని ధరించవలసిందిగా కోరి మరి భక్తులందరూ పాల్గొని మరి జయప్రదం చేస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం మరి ఇదే విధంగా శ్రీరామనవమి రోజున మరి పెద్దగా మన కస్బాపెంటపాడు వేణుగోపాల స్వామి గుడి అంటే మరి మన జిల్లాలోనే ఒక పెద్ద ఎత్తున ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మన వేణుగోపాల స్వామి అంటే సంతానం వేణుగోపాల స్వామి అని పెద్దలు చాలామంది చెప్తారు. మరి అదే విధంగా మన స్వామివారిని దర్శించుకున్న వారికి ప్రతి వారికి కూడా మంచి కలుగుతుందని ఒక నమ్మకం మన కస్బాపెంటపాడు వేణుగోపాల స్వామి గుడి మన దేవుడి మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు కనుక శ్రీరామనవమి సందర్భంగా నిన్న మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు వారు దంపతులు, వారి కుటుంబం, వారి కుమారులు దంపతులు అందరూ వచ్చి మరి నిన్న దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఒక్కలని కాదు, మన పెద్దలు తోటగోపి గారు ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. చేసి ఉన్న శ్రీ బైరాగి మఠం వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు దివ్య రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరుగుతుంది. ఇది జిల్లాలోనే రెండవ దేవాలయంగా మనం పరిగణించుకోవచ్చు. జిల్లాలోనే 370 ఎకరాలు ఆస్తి ఉన్న దేవస్థానాన్ని మనం ఈరోజు ఇక్కడ దివ్య రథోత్సవం కార్యక్రమం జరుపుకున్నందుకు ఈ భక్తులు ఎంతో పునీతులుగా మనం పరిగణించుకోవాలి. ఈ గ్రామం చేసుకున్న పుణ్యంగా మనం పరిగణించాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఏ గ్రామంలోనూ కూడా ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ లేవు. పూర్వం 18వ శతాబ్దంలో ఈ గుడిని బైరాగులు స్థాపించినప్పటికీ తర్వాత కాలంలో అనాదిగా నూజూడి జమీందారు గారు ఇచ్చిన పొలాన్ని ఇలా బైరాగులు దాన్ని ఇంకా ఎదరకు తీసుకెళ్తూ 370 ఎకరాలు చేశారు. అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేస్తున్నందుకు, అలాగే గ్రామస్తుల సహకారం ఈ ఈవో గారికి, అలాగే మొత్తం ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి విరిగా ఉన్నందుకు కూడా గ్రామస్తులను కూడా అభినందిస్తూ, ఇలా మా గ్రామ పెద్దలు తోటగోపి గారు, అలాగే గంధం సతీష్ గారు, రాజా గారు, అలా మిత్ర బృందం అందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నందుకు గాను చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. బలి చక్రవర్తి